అదరా టైం అయింది. రత్నమా పొద్దున్నుంచి సంతోషంతో ఎగిరి పడుతున్నావు, ఏంది మందలా? నువ్వు కూడా ఓ లగేజ్ లాగా బండిలో కూర్చున్నావా? ఇగో పాండు, నీకు సంగతి తెలీదా? మన శ్రీధర్ లేడు, అతనికి మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ వచ్చింది, ఇవాళే రికార్డింగ్. అవును, 3 రోజుల్లో 4 పాటలు రికార్డ్ చేయబోతున్నావు. అందులో ఒక్కో పాటకి 150 వైలెన్స్ ఉంటాయి. అబ్బా, దీనికే నోరు తెరిచావేంటి? 300 ఫ్లూట్స్ ఉన్నాయి. నోరు నొప్పేదా? అవి వాళ్ళ ఫ్లూట్స్, వాళ్ళ నోరు పెడితే నీకేంటా? 4 పాటల్లో 2 పాటలు క్లిక్ అయితే చాలు. 4 క్లిక్ అవుతాయి. ఆ తర్వాత ఇంకేముంది, 10 కంపెనీలు మన షాప్ ముందు నిల్చుంటాయి, అందులో 5 క్లిక్ అయినా చాలుగా. 10 క్లిక్ అవుతాయి. ఓకే. ఆ తర్వాత నాది ఆడియో షాప్ కాదు, ఆడియో కంపెనీ. నేను మామూలు ఓనర్ని కాదు, ఎండీని. మరి నేను ప్యూన్ గా ఉంటావా? నువ్వు ఎండీ అయితే నేను జీఎం అవుతాను. సరే పో. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? కంపెనీ గుమ్మం దగ్గర నుంచి లోపల లెటర్ వరకు స్ప్లిట్ చేసి పెట్టేస్తాం మేము. మరి బయట ఆకులేసి 10 మందికి భోజనం పెట్టేస్తాను. ఖాళీ ఉంటే నువ్వు కూడా వచ్చుకోవచ్చు. వీడి కొట్లోనే రైస్ కొందాం. రైస్ ఎవరు కావాలి? డోరు మూయండి అబ్బా. ఏంటి? ఖాళీ చోటు కనిపించగానే అక్కడ ఇల్లు కట్టేయడమేనా? ముందుగా చోటు కొనాల, తర్వాత తవ్వాల, ఆ తర్వాత ఇల్లు కట్టాల. పెద్ద కోటీశ్వరులాగా మాట్లాడుతుంటారు. అవును, పోయిన నెల తీసుకున్న 150 రూపాయలు తిరిగి ఇచ్చే గతి లేదు. ఆడియో షాప్ లెటర్ కూడా స్ప్లిట్ చేసి దిగుతాడు మహాదుడు. ఆటో. హలో మిస్టర్ పాండు, 150 రూపాయలు బాకీ అని చెప్పి ఆ పెద్ద మనిషి నోరు నొక్కేసావు కదయ్యా. నువ్వు కూడా 30 ఇవ్వాలా? ఆటో పోండ్రా పోండే. యాడికి పోయినా మా అంగడి బియ్యమే మీరు వండుకొని తినాలా.